ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 29 డిసెంబర్ 2018 వరకు కరెంట్ అఫైర్స్ అయితే చూస్తున్నాం. ముందుగా ఇక్కడ మనం చూస్తే భారత్ భూటాన్కు ఎన్ని కోట్ల రూపాయల సహాయం చేసింది? 8,500, 5,000, 4,500, 6,000. ఆన్సర్ వచ్చేటప్పటికి 4,500. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలా ఉంది. పొరుగు దేశం భూటాన్కు భారత్ 4,500 కోట్ల ఆర్థిక సహాయం చేసింది. ఆ దేశపు 12వ పంచవర్ష ప్రణాళిక అమలు కోసం ఈ యొక్క చేయూత అయితే ఇచ్చినట్లుగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. భారత్ పర్యటనకు వచ్చిన భూటాన్ ప్రధాని లోతే సెరింగ్ మోదీతో భేటీ అయిన సందర్భంగా ఈ సహాయం అనేది చేశారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, అవన్గార్డ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? చైనా, రష్యా, అమెరికా, జపాన్. ఆన్సర్ వచ్చేటప్పటికి రష్యా. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న అవన్గార్డ్ క్షిపణిని 2018 డిసెంబర్ నెలలో రష్యా విజయవంతంగా పరీక్షించింది. ఇది గంటకు 24,696 కిలోమీటర్ల వేగంతో వెళ్లే అవన్గార్డ్ ప్రపంచంలోని ఏ లక్ష్యాన్నైనా 30 నిమిషాల్లో ఛేదించగలదు. ఈ క్షిపణిని 2019 సంవత్సరం నుండి రష్యా సైన్యం వినియోగించే అవకాశం అయితే ఉన్నట్లుగా భావించడం జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఎవరికి చోటు దక్కింది? రికీ పాంటింగ్, మెక్ గ్రాథల్, మెక్ గ్రెగర్, మిల్క్ మిన్. ఆన్సర్ వచ్చేటప్పటికి రికీ పాంటింగ్. ఆస్ట్రేలియా క్రికెటర్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు అయితే లభించింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సిరియాలో శాంతి స్థాపనకు ఏ దేశాలు ఉమ్మడి ప్రణాళికలను తయారు చేశారు? రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ, పైవన్నీ. ఆన్సర్ వచ్చేటప్పటికి మొత్తాన్ని కూడా ఓకే డి. ఓకే, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ కూడా ఈ యొక్క శాంతి స్థాపనకు ప్రణాళిక అయితే రచించడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే సిరియాలో శాంతి స్థాపనకే ముందుకు పోవాలని రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ దేశాలు కలిసి ఉమ్మడి ప్రణాళికను రూపొందించాయి. ఈ 4 దేశాలు కలిసి సంయుక్త ప్రకటన అయితే చేయడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే డ్విజింగ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైతే అయింది? మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం. ఆన్సర్ వచ్చేటప్పటికి అస్సాం. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అస్సాం రాష్ట్రంలో డ్విజింగ్ ఫెస్టివల్ అయితే ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్లో 15 లక్షల మంది పర్యాటకులు అయితే పాల్గొన్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ మనకు 2017-18 సంవత్సరానికి అత్యధిక లాభాలు గడించిన కంపెనీలు ఏవి? ఐఓసి, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, పైవన్నీ. ఆన్సర్ వచ్చేటప్పటికి పైవన్నీ. సో ఐఓసి, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ కూడా అత్యధిక లాభాలు అయితే గడించాయి. సో దీనికి సంబంధించిన సమాచారం చూస్తే 2017-18 సంవత్సరానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ మరియు ఎన్టీపీసీలు అత్యధిక లాభాల్లో ఉన్నాయి. వీటి తర్వాత స్థానంలో పవర్ గ్రిడ్ 4వ స్థానంలో అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ మనకు ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది ఈ కింది వాటిలో రికార్డు అనేది దక్కించుకుంది. గిన్నిస్ బుక్, హై రేంజ్ వరల్డ్, ఏఎన్బి ఏది కాదు అని చెప్పి సమాచారం. సో గిన్నిస్ బుక్లోను హై రేంజ్ వరల్డ్లో కూడా ఎంఎన్జీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది రికార్డు అనేది దక్కించుకుంది. సో దీనికి సంబంధించిన సమాచారం చూస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక ఎంఎన్జీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనేది గిన్నిస్ బుక్ హై రేంజ్ వరల్డ్ రికార్డులో చోటు అనేది దక్కించుకుంది. 487 మంది పురుషుల వీర్య గ్రంథి క్యాన్సర్కు సంబంధించి పరీక్షలతో పాటు అవగాహన కల్పించినందుకు ఈ యొక్క ఘనత అనేది సొంతం చేసుకుంది అని చెప్పి సమాచారం అయితే ఉంది. ఓకేనా, అండ్ తర్వాత మనకు నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఎక్కడ జరిగింది? కటక్, పూరి, భువనేశ్వర్, పాట్నా. ఆన్సర్ వచ్చేటప్పటికి భువనేశ్వర్. సో దీనికి సంబంధించిన సమాచారం 26వ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ భువనేశ్వర్లో జరిగింది. దీన్ని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. దీనిలో 800 మంది విద్యార్థులు పాల్గొంటారు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 12వ ISDSA సదస్సు అనేది ఎక్కడ జరిగింది? ముంబై, ఢిల్లీ, పాట్నా, ఏది కాదు. ఆన్సర్ వచ్చేటప్పటికి ముంబై అండి. ఓకే, సో దీనికి సంబంధించి సమాచారం చూస్తే 12వ ISDSA సదస్సు అనేది మనకు ముంబైలో జరిగింది. దీని యొక్క ముఖ్యమైన థీమ్ ఏంటంటే డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ ఇన్ ద డిజిటల్ ఏజ్ అనేది దీని యొక్క థీమ్. మరొకసారి డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ ఇన్ ద డిజిటల్ ఏజ్ అనేది దీని యొక్క థీమ్. ఓకేనా, తర్వాత మనం చూస్తే సేంద్రీయ సాగులో ఆంధ్రప్రదేశ్కు ఏ పురస్కారం దక్కింది? ఆల్ ఇండియా, జైవిక ఇండియా, రామ్ ఇండియా, ఏది కాదు అని చెప్పి ఇన్ఫర్మేషన్. ఆన్సర్ వచ్చేటప్పటికి జైవిక ఇండియా. సో దీనికి సంబంధించిన సమాచారం చూస్తే సేంద్రీయ వ్యవసాయ విధానంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖకు జైవిక ఇండియా పురస్కారం దక్కింది. దక్షిణ భారతదేశం నుండి 2018 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్కు ఈ యొక్క అవార్డు అనేది దక్కింది. ఈ యొక్క అవార్డు కింద 25,000 నగదు జ్ఞాపికను అనేది మనకు అందించడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు 29 డిసెంబర్ 2018 వరకు కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో తప్పకుండా డైలీ ఇటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.